హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక మంచి హెయిర్ ఆయిల్ని హెయిర్ గ్రోత్ కోసం, అలానే హెయిర్ బ్లాక్ అవ్వటం కోసం, షైనీగా ఉండటం కోసం మంచి హెయిర్ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించిపోతున్నాను. అయితే ఎలా చేయాలో చూసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ముందుగా దీనికోసం ఒక పెనంని, ఒక బౌల్ని స్టవ్ మీద పెట్టుకోండి. దాని తర్వాత ఒక 500 ml నేను కోకోనట్ ఆయిల్ని వేస్తున్నాను. కొబ్బరి నూనె, ఇది జనరల్గా కొబ్బరి నుంచి తీసిందే. మీరు ఎలాంటి హెయిర్ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో కొంతసేపు దీన్ని మరగనివ్వండి. అలా కొంచెం మరిగిన తర్వాత దాంట్లో కొన్ని కరివేపాకులు వేసుకోండి. కొన్ని ఎక్కువే పడతాయండి. తర్వాత దాంట్లో ఒక 3 ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకుని వేసుకోండి. ఇవి ఫుల్గా బాయిల్ చేయండి. బాగా బాయిల్ అవ్వాలి. ఇవి బ్లాక్ కలర్లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఉల్లిపాయలేమో కలర్ మారిపోతాయి, అలానే కరివేపాకు ఫుల్ బ్లాక్గా అయిపోతుంది. సో అప్పటి వరకు దీన్ని మరిగించాలి. మధ్యలో కలుపుతూ ఉండండి. సిమ్లో పెట్టుకునే దీన్ని మరిగించండి. హైలో పెట్టేస్తే మీకు కలర్ మారిపోతాయి, కానీ దానిలో నుంచి ఏమీ నీట్గా రావన్నమాట. అందుకని సిమ్లో పెట్టుకుని ఒక 1/2 hour అనే టైం పడుతుంది అదంతా అవ్వడానికి. సో చూసారు కదా కలర్ ఎలా మారిపోయాయో ఉల్లిపాయలు, అలానే కరివేపాకులు. సో కలర్ ఇలా వచ్చేంత వరకు వీటిని బాగా మరిగించండి. దీంట్లో ఇంకేమైనా కావాలంటే వేసుకోవచ్చు. మీరు అల్లం కానీ వెల్లుల్లి కానీ ఏమైనా వేసుకోవచ్చు. నేను మాత్రం సింపుల్గా చేసేసుకుంటున్నాను. ఆమ్లా కూడా వేసుకోవచ్చండి, మంచిగా ఉంటుంది హెయిర్ ఆయిల్. సో ఇప్పుడు దీన్ని నేను స్టవ్ మీద నుంచి దించేసి కొంచెంసేపు పక్కన పెట్టేస్తున్నాను. సో అది వేడిగా ఉన్నప్పుడే మనం కొంచెం కర్పూరం ఉంటుంది కదా, అవి 4 వేస్తున్నాను నేను. ఎందుకంటే ఉల్లిపాయ స్మెల్ తగ్గడానికి ఒక 5 వేసాను. వేడిగా ఉన్నప్పుడే అవి కలిసిపోతాయి దాంట్లోకి. సో ఇప్పుడు ఒక వైట్ పల్చటి గుడ్డ తీసుకుని ఇంకొక బౌల్లో పెట్టి ఆ ఆయిల్ని దాని నుంచి కిందకి తీసుకురండి. అలానే ఆ కరివేపాకు, ఉల్లిపాయలు అవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా ఆ గుడ్డలోనే వేసుకుని గట్టిగా ప్రెస్ చేయండి. అలా గట్టిగా ప్రెస్ చేయాలి. దాంట్లోంచే వచ్చే ఆయిల్ మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వేసేసి ఊరుకోకుండా చాలా గట్టిగా దాన్ని ప్రెస్ చేసుకుని ఆయిల్ అంతటిని బయటకు తీసుకోండి. సో కొంచెమే చేసుకోండి, లేకపోతే త్వరగా పాడైపోతుంది కదా. సో ఇది ఒక 1 month పాటు ఉంటుంది ఈజీగా. సో గట్టిగా ప్రెస్ చేసుకుంటున్నాను నేను. దాని నుంచి వచ్చే ఆయిల్ అనేది మనకి చాలా మంచిదండి హెయిర్కి. హెయిర్ గ్రోత్ అవ్వడానికి కానీ, బ్లాక్ అవ్వడానికి కానీ కరివేపాకు, ఉల్లిపాయలు చాలా బాగా పనిచేస్తాయి, అందరికీ తెలిసిందే. సో తప్పకుండా ఈ ఆయిల్ని మీరు కూడా ట్రై చేయండి. నేను ఒక గాజు దాంట్లోకి తీసుకుని టైట్ చేసుకుంటున్నాను. గాజు దాంట్లోకి తీసుకుంటే అది మీకు త్వరగా పాడవదు. సో గాజు దాంట్లోకే తీసుకోండి. దాన్ని టైట్గా మూత పెట్టేసి ఉంచితే ఒక 1-2 నెలల పాటు దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. అంతే, హెయిర్ ఆయిల్ ప్రిపేర్ అయిపోయింది. దీన్ని వారానికి 2 సార్లు తప్పకుండా వాడి చూడండి. రిజల్ట్స్ మీరే చూస్తారు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో కూడా హెవెన్లీ హోమ్మేడ్ని ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.